హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు లాస్ట్ డే సెయింట్ పీటర్స్బర్గ్లో. ఇప్పుడు మేము పీటర్ ఆఫ్కి అయితే వెళ్తున్నాం అనమాట. టైం వచ్చేసరికి 12 అవుతుంది. దానికి వెళ్ళడానికి స్లాట్స్ వైజ్ ఉన్నాయి. సో వాడికి వెళ్ళేసి చూద్దాం ఎట్లుందో. మేమైతే ఏం బుక్ చేయలేదు ఇక్కడ, ఎందుకంటే మనం ఆన్లైన్లో బుక్ చేస్తే స్టూడెంట్స్కి అది రాదనమాట. సో మనం వాడికి వెళ్ళి బుక్ చేసుకున్నాం అనుకో, వాళ్ళకి స్టూడెంట్ కార్డు చూపిస్తే మనకి డిస్కౌంట్ అయితే ఉంటుంది. ఎంట్రీ ఫీజ్ 750 అని చూపిస్తుంది అందులో. ఆడికి వెళ్ళినాక చూద్దాం ఎంత ఉందో. అండ్ మేము ఉండే లొకేషన్ నుంచి అదొక 30 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఈ 2 ప్లేసెస్ మాత్రమే దూరం ఉన్నాయి. పీటర్ ఆఫ్ ఒకటి, క్యాథరిన్ ప్యాలెస్ ఒకటి. మిగతా అన్నీ ఇంకా మా చుట్టుముట్టే ఉండే. చుట్టుముట్ట అంటే కూడా ఒక 4-5 కిలోమీటర్ రేడియస్లో ఉన్నాయి. సో మనం ఆల్మోస్ట్ అలా అన్నీ చూసేసినాం. ఇది ఒకటి మిగిలిపోయింది. ఈరోజు చూసుకొని ఇంకా నైట్కి వెళ్ళిపోదాం ఇంకా హోరెన్బర్గ్కి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మొత్తం ఫ్లాగ్స్ అవన్నీ పెట్టిరు కదా. ఇది గమనించినట్టయితే ఎందుకు పెట్టిరంటే, ఈరోజు ఇక్కడ విక్టరీ డే అనమాట. రష్యన్లో దీన్ని దేన్ పబేదా అంటారు. ఈ విక్టరీ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు అంటే, వీళ్ళు 1945లో వరల్డ్ వార్ 2 జరిగింది కదా. అప్పుడు జర్మన్స్ వాళ్ళు ఈరోజు సరెండర్ అయిపోయారనమాట. అంటే వీళ్ళతో పోరాడలేమని చెప్పేసి రష్యన్ వాళ్ళతో. సో వాళ్ళు ఆ వార్ గెలిచారు కాబట్టి దాన్ని ఈరోజు విక్టరీ డేగా అనౌన్స్ చేసుకొని సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట. ఇక్కడ చాలా గ్రాండ్గా చేస్తారు. మన దగ్గర ఇండిపెండెన్స్ డే ఎట్లా చేస్తారో అట్లా ఇక్కడ దెయిన్ పబేదా అట్లా చేసుకుంటారు. సేమ్ ఇంకా పరేడ్ చేస్తారు, అవి ఇవి చేస్తారనమాట. అవి అటు సైడ్ లొకేషన్లో ఉంటాయి. మేము ఫస్ట్ అయితే పీటర్ ఆఫ్కి వెళ్తున్నాం. దాని తర్వాత టైం ఉంటే అక్కడికి వెళ్తాము. ఈరోజు సిటీ మొత్తం క్లోజ్ అనమాట. అంటే నాన్ లేబర్ డేగా చేస్తారు. కాకపోతే బస్సెస్ అవి తిరుగుతున్నాయి. అది చూడండి ఫ్లాగ్స్ ఎట్లున్నాయో. ఇటు చూసారా, 1941 నుంచి 1945 ఆ మధ్యలో వరల్డ్ వార్ 2 జరిగింది. అప్పుడు వీళ్ళే గెలిచారు, రష్యన్ వాళ్ళు జర్మన్ పైన. అండ్ మా హాస్టల్కి దగ్గరలో మెట్రో స్టేషన్ వచ్చేసరికి ఇదే ప్లషాద్ని వస్తు వచ్చినాయని చూడండి. మెట్రో స్టేషన్ ఎంత బాగుందో. దీని ముందే ఇక్కడ ఇవి మోన్యుమెంట్ అయితే పెట్టారు. ప్లషాద్ వస్తాన్ని మెట్రో స్టేషన్. ఈ నుండి ఒక దగ్గర దిగి మళ్ళా నుండి బస్సు ఎక్కి ఆ తర్వాత వెళ్ళాలన్నమాట. అంత దూరం ఉంది ఇది. మనం మెట్రో కార్డ్ అయితే తీసుకున్నామో అది ఇట్లా ఉంటుంది. ఇక్కడ పెట్టేసేయాలి. ఇంకా మనది ఇంకా చూపిస్తుంది 6 hours 13 minutes ఉందని వెళ్ళడం అనమాట. ఎంత కిందికి ఉందో చూడండి ఇది. ఇప్పుడే మెట్రోలోకి అయితే వచ్చినాము. చూడండి మెట్రో స్టేషన్, మెట్రో. అండ్ మనం వెదర్నోవా స్టేషన్కి అయితే వచ్చినాము. ఇటు నుండి 343 బస్ అయితే ఎక్కాలి. 343 అని రాసింది ఉంటుంది. ఇట్లా ఉల్టా రష్యన్లో రాసింది ఉంటుంది అని. ఈ నుంచి ఒక 1/2 hour జర్నీ అంట, బస్ జర్నీ. దాని తర్వాత ఆడ దిగి ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోవడమే లోపలికి. జస్ట్ ఒక వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. సో చూద్దాం బస్ వచ్చిన తర్వాత. బస్ స్టాండ్ అయితే చాలా పెద్ద ఉంది చూడండి. అయితే పీటర్ ఆఫ్కి రీచ్ అయిపోయినాం. ఇక్కడికి రావాలంటే రజ్విత్సన్ని బస్ స్టాప్కి అయితే రావాలన్నమాట. అండ్ ఈ నుండి పక్కనే ఉంది, నడుచుకుంటూ వెళ్ళొచ్చు. మనం టికెట్ అయితే తీసుకోవాలి. టికెట్ తీసుకోవాలంటే ఇక్కడ ముందే ఉంటాయి టికెట్స్. కాసాన్ రష్యన్లో రాసింది ఉంది, ఇంగ్లీష్లో టికెట్స్ అని రాసింది ఉంది. సో టెన్షన్ ఏం లేదు. అండ్ ఎంట్రన్స్ వచ్చేసరికి ఇటుండి లోపలికి పీటర్ ఆఫ్కి. చలో ముందైతే టికెట్లు తీసుకొని లోపలికి వెళ్ళి మాట్లాడుతాం. అండ్ పీటర్ ఆఫ్లోకి ఎంట్రన్స్ టికెట్ వచ్చేసరికి ఇది 1500 రూపీస్ పర్ పర్సన్. అదే రష్యన్స్ అయితే 750 రూపీస్, రూబల్స్ సారీ. కదా లోపలికి వెళ్దాం. ఇక మనమైతే ఇప్పుడు లోపలికి వచ్చేసినాము. అదో పీటర్ ఆఫ్ ప్యాలెస్ ఏదైతే ఉందో అది మ్యూజియం లాగా యూజ్ చేస్తారు ఇప్పుడు. దాని లోపలికి వెళ్ళాలంటే కూడా మళ్ళీ ఎక్స్ట్రా ఎంట్రీ ఫీజ్ అంట. అంటే బయట జస్ట్ ఈ పార్క్లో తిరగడానికి 1500 తీసుకున్నారు. మళ్ళీ దాంట్లోకి వెళ్ళడానికి ఇంక ఎక్స్ట్రా మనీ.
సో దాని అయితే మేము స్కిప్ చేస్తున్నాము, ఎందుకంటే మ్యూజియం ఇంకా మీరు చూసి మీకు కూడా బోర్ కొట్టే ఉంటుంది. లోపల ఏముండవు, సేమ్ అట్లే ఉంటాయి అన్నీ. ఇంతకుముందు హెరిమిటేజ్ చూసినాం కదా, సేమ్ అట్లే ఉంటుంది. అండ్ మనం పార్క్లో కూడా చాలా విషయాలు తెలుసుకోవచ్చు. ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే వెనక కనిపిస్తుంది కదా ఫౌంటైన్స్, ఈ పీటర్ ఆఫ్కి ఇంకో పేరు కూడా ఫౌంటైన్స్ అనే పెడతారు. ఎందుకంటే మొత్తం 150 ఫౌంటైన్స్ ఉన్నాయంట ఈ పీటర్ ఆఫ్లో, ఈ పార్క్లో మొత్తం అంతా కలిపేసి. అండ్ మెయిన్ ఫౌంటైన్ వచ్చేసరికి పీటర్ ఆఫ్ బిల్డింగ్ ముందే ఉంటుంది, అంటే ప్యాలెస్ ముందే. అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకా దాని గురించి చెప్తాను మీకు. ఇప్పుడైతే మేము ద గోల్డెన్ క్యాస్కేడ్కి అయితే వెళ్తున్నాము. ఇది కనిపిస్తుంది కదా, ఇది లాయన్ క్యాస్కేడ్ అంట. ఇది మొత్తం గ్రైనైట్ రాయి అనమాట, గ్రైనైట్ రాయితోనే కట్టేసారు. ఇది మొత్తం 22 ఫౌంటైన్స్ ఉన్నాయంట దీంట్లోనే. అక్కడ కనిపిస్తుంది కదా, అది ద మ్యార్లీ ప్యాలెస్ అంట. ఎంత బాగుందో చూడండి లొకేషన్ అయితే. అండ్ ఇది కనిపిస్తుంది కదా, ఇది గల్ఫ్ ఆఫ్ ఇంగ్లాండ్. కూడా ఉంది అండ్ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ మీకు సూవినర్స్ కూడా దొరుకుతాయి. సూవినర్స్ కావాలంటే సూవినర్స్ తీసుకోవచ్చు. అండ్ చిన్నపిల్లలకి బొమ్మలు. ఇదే అనమాట పీటర్ ఆఫ్ ప్యాలెస్. మీకు ఇంకొక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్తా, ఫ్యాక్ట్ అనమాట ఇది. ఇక్కడ ఉన్న ఫౌంటైన్స్ అన్నిటికీ ఒక్క పంపు కూడా లేకుండా పైకైతే పంపిస్తున్నారు. ఎట్లా అనేది వాటర్ ప్రెషర్ నుంచి వాటర్ పైప్స్ అట్లా ఫిక్స్ చేసారు. అండ్ గ్రావిటీ ఆదాని వల్ల అండ్ ప్రెషర్ వల్ల ఈ ఫౌంటైన్స్ అయితే నడుస్తున్నాయి. అండ్ ఇది మొత్తం 10 అవర్స్ నడుస్తుంది, అంటే 24 అవర్స్లో. మిగతా టైంలో క్లోజ్ ఉంటుంది. అండ్ ఇది మళ్ళీ మే నుండి ఆగస్టు సెప్టెంబర్ వరకు మాత్రమే ఇలాంటి ఫౌంటైన్స్ అయితే మనం చూడొచ్చు. మిగతా టైంలో వస్తే ఈ ఫౌంటైన్ షో అసలు ఏం కనిపించదు మీకు. ఇంతకుముందు చెప్పినా కదా, ఇది మొత్తం 150 ఫౌంటైన్స్ ఉన్నాయని. 150 ఫౌంటైన్స్కి కూడా ఒక్క వాటర్ పంప్ కూడా లేదు, ఒక్క ఎలక్ట్రిసిటీ కూడా లేదు.
అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మొత్తం పీటర్ ఆఫ్లో పెద్ద ఫౌంటైన్ అనమాట. ఇక్కడ ఎన్నుకొని చూడండి అది. అండ్ అక్కడ వాటర్ ఎక్కడ నుండి వస్తాయంటే లాయన్ నోట్ల నుండి వస్తాయి అన్నమాట. అది ఎందుకు పెట్టిందంటే దానికి స్వీడన్కి లాయన్ అది అసెంబ్లీ లాగా పెట్టిరనమాట, ఎంబ్లెమ్ లాగా. సో వీళ్ళు స్వీడన్ని ఓడిపించారని చెప్పేసి దాన్ని అతని చేతితో ఓపెన్ చేస్తున్నట్టు, అంటే దాన్ని చంపేస్తున్నట్టు రిసెంబుల్ చేస్తుందన్నమాట. దీని హిస్టరీ అయితే ఇది. అందుకే అక్కడ లాయన్ ఉంది, అక్కడ చూడండి, అక్కడ లాయన్ ఉంది. అతని మనిషి దాని చేతితో ఇట్లా ఓపెన్ చేస్తుంది అతని జా మొత్తంని. అదంతా గోల్డ్ కలర్లో ఉంది కదా, అదంతా బ్రాస్తో చేసారంట అప్పుడు. అంటే ఇప్పుడు మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసారులే వీటిని. ఇది మెయిన్ ప్యాలెస్ అనమాట. ఓన్లీ ఇంతవరకే ఉండే మెయిన్ ప్యాలెస్. ఆ 2 బ్లాక్స్ కనిపిస్తున్నాయి కదా, 2 బ్లాక్స్ ఇంకా మధ్యలో బ్లాక్ మాత్రమే. వరల్డ్ వార్ 2 టైంలో మొత్తం డిస్ట్రాయ్ చేసేసారంట, దీన్ని కాల్ చేసారంట మొత్తము. ఇక వరల్డ్ వార్ 2 తర్వాత దాన్ని రీకన్స్ట్రక్ట్ చేసి అవి యాడ్ చేసారు దానికి సపరేట్గా మళ్ళీ. మొత్తం ఫౌంటైన్స్ కూడా చాలా ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఫౌంటైన్స్ని డిస్ట్రాయ్ చేసారంట వాళ్ళు, జర్మన్ వాళ్ళు. అంత స్టోరీ ఉంది దీనికి. చూసారు కదా పీటర్ ఆఫ్ వ్లాగ్. ఎట్లా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా మనం సెయింట్ పీటర్స్బర్గ్లో అన్ని ప్లేసెస్ అయితే కవర్ చేసినాం. వీడియో ఎట్లుందో, ఈ ట్రిప్ సిరీస్ ఎట్లుందో మీరు అందరు కామెంట్ చేసి చెప్పాలి. అండ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఇంకా అయిపోయింది, ఇక రూమ్కి అయితే వెళ్తాం. రూమ్కి వెళ్ళేసి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి కాసేపు రెస్ట్ తీసుకొని, నైట్ ఉందన్నమాట ఫ్లైట్ మాకు ఆరెంజ్బర్గ్కి, డైరెక్ట్ వెళ్ళిపోకండి ఇంకా.